దేశంలో ఏ ఎన్నికలు జరగని విధంగా కొత్త రూల్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. కొత్త రూల్స్‌తో ఇప్పుడు ఒక 3 కొత్త రూల్స్ అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కావచ్చు, అటు బీహార్ ఎలక్షన్‌లో, అసెంబ్లీ ఎలక్షన్‌లో కావచ్చు, కొత్త నియమాలైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకటేమో ఆహ్, పోలెట్ పార్ట్‌లో కలర్ ఫోటో ఒకటి, మరొకటేమో ఇటు డ్రోన్ కెమెరాలతోని పర్యవేక్షణ చేస్తా ఉన్న విధానం అయితే కనబడతా ఉంది. ఇంకొకటి మొబైల్ ఫోన్ కోసము వాటికి సెంటర్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ ఫోన్‌లకి అక్కడ ఇచ్చి వెళ్ళాలి అన్నట్టుగా. ఇక్కడ ముఖ్యంగా ఈవీఎంలు వాటిలో కలర్ ఫోటో ఉండడం అనేది కూడా ప్రధానంగా ఇక్కడ మంచి ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బ్లాక్ అండ్ వైట్‌లో ఉండడం వల్ల అభ్యర్థి ఫోటో ఎవరు అని కూడా తెలియక ఇబ్బంది పడేవాళ్ళమని కూడా ఒక వాదన ఉంటుండే. ఇప్పుడు అలాంటి వాదనకి చెక్ పెట్టడానికి ఎన్నికల కమిషన్ కూడా కొత్తగా రూల్స్ తీసుకురావడం అయితే జరిగింది. కలర్ ఫోటోనైతే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అభ్యర్థికి సంబంధించిన పూర్తి పేరుతో పాటు కలర్ ఫోటో, తనకు సంబంధించిన గుర్తును కూడా ఇక్కడ క్లియర్ కట్ గా కనిపించే విధంగా ఈవీఎంలో ప్యానెల్లో పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా డ్రోన్ కెమెరాలను కూడా దాదాపుగా 139 డ్రోన్ కేంద్రాల ద్వారా దాదాపుగా 68 స్థానాల్లో కూడా మొత్తానికి తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు బోరబండలో మాత్రము బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య కాంగ్రెస్ కార్పొరేటర్ కొద్దిగా అత్యుత్సాహం చూపించాడనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. మొత్తం పోలింగ్ మొత్తం సజావుగా జరిగే విధంగా అనేక కోణాల్లో కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడైతే పోలింగ్ అయితే జరుగుతా ఉంది అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అటు బీహార్లో 14% ఇప్పటికే పోలింగ్ పూర్తయినట్టు కూడా కనబడతా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో 10% పోలింగ్ కూడా పూర్తయిపోయినట్టు కూడా కనబడతా ఉంది. ఎగ్జాక్ట్ గా 10.02 అయితే పోలింగ్ శాతం అయితే ఇక్కడ నమోదైనట్టు కూడా కనబడుతుంది. 10 గంటల వరకు అయితే ఇంకా మధ్యాహ్నం వరకు మెరుగైన పోలింగ్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పుడు గతంలో కంటే మెరుగైన ఓటింగ్ శాతం అనేది ఇక్కడ కనిపించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే బై ఎలక్షన్ కాబట్టి ప్రజలను కూడా ఇటు చైతన్యవంతం చేయడంలో ఇటు ఎన్నికల కమిషన్ కూడా చాలా అధికారులు కూడా ఇక్కడ ప్రోత్సాహం కల్పించడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ ఉచిత సేవ అందిస్తా ఉన్నారు. ఇక్కడ మేము ఖచ్చితంగా ఓటర్ల కోసము మేము ఈ సేవ ఇస్తున్నాము అన్నట్టుగా ఇవాళ ఒక్కరోజు వాళ్ళు ఆటోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవన ఉపాధిగా మనం అయితే చెప్పుకుంటాం. అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఓట్ల కోసం కూడా వాళ్ళు ఫ్రీగా ఆటో నడిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తుతా ఉన్నాయి. ఈవీఎంలు మొరాయించడం లాంటి కొంత ఇబ్బందులు అయితే అవుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చెక్ పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించిన సమస్యలు వచ్చినా కానీ టెక్నీషియన్స్ అందుబాటులోనే ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు వృద్ధులకు కూడా అనేక కోణంలో అంటే వాళ్ళకి ఓటింగ్ తొందరగా అయిపోయే విధంగా వాళ్ళని వెయిట్ చేయకుండా ఇటు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దివ్యాంగులకు కూడా ఇంటి నుండి ప్రత్యేక వాహనాల్లో కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎట్టకేలకైతే ఓటింగ్ అయితే ఇప్పుడైతే సజావుగా సాగుతుంది. ఇటు సినీ నేతలు కూడా అటు తనిఖీల బర్నీ కావచ్చు, లేకుంటే రాజమౌళి కావచ్చు, వీళ్ళంతా కూడా ఓటక్కునైతే వాళ్ళ యొక్క పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటక్కును వినియోగించుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రధాన పార్టీలైన ఇటు మాగంటి సునీత కావచ్చు బీఆర్ఎస్ నుండి, ఇటు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కావచ్చు, అటు బీజేపీ నుండి అటు లంకాల దీపక్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా తమ ఓటాకు అయితే వినియోగించుకున్నారు. కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ 3 అయితే కొత్త నిబంధనలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మొబైల్ ఫోన్లు ఇక్కడ సమర్పించడం ఒకటి, ఇంకోటి ఈవీఎం ప్యాట్ లో కలర్ ఫోటోలు వాళ్ళ సంబంధించిన ఏవైతే క్లియర్ కట్ గా కనిపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.